హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఒక స్మాల్ గ్యాప్ అప్‌లో ఓపెనింగ్ జరిగింది. అండ్ ఈ గ్యాప్ అప్ నుంచి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసి 25,900 మీదకే వెళ్ళింది. అండ్ నిన్నటి మార్కెట్ నుంచి నిన్న 2 పీఎం ఎక్కడైతే హై ఇచ్చిందో అక్కడి నుంచి రియాక్షన్ తీసుకుంది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 25,930 రిజెక్షన్ ఇక్కడ వన్ టైమ్ అండ్ ఇక్కడ సెకండ్ టైమ్. ఈ రిజెక్షన్ తర్వాత ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే మంచి ఫాల్ తీసుకోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే 25,900 అండ్ 25,950 అండ్ 26,000 కూడా మంచి రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఈ 3 లెవెల్స్ నుంచి మంచి రెసిస్టెన్స్ ఉంది. కానీ మార్కెట్ ఎందుకు ఇంకా పైనకి వెళ్తుంది అండ్ కాల్వే బిల్డప్ కూడా స్ట్రాంగ్గా ఉంది అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ 25,930 వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అండ్ బ్రేక్ డౌన్ కూడా ఇచ్చేసింది 25,900 దగ్గర. ఈ బ్రేక్ డౌన్ తర్వాత 25,900 ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. కాల్వేస్ బిల్డప్ అయ్యి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడం వల్ల ఇంకా ఫాల్కి మంచి కంటిన్యూయేషన్ దొరికింది. అండ్ నేను ఇక్కడ షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను, షార్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో మళ్ళీ 25,800 వరకు డ్రాప్ అవుతుంది అని చెప్పాను. సేమ్ అలానే డిక్లైన్ అయింది. అండ్ ఈ ఫాల్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లాగా ఫామ్ అయింది. 25,800 అనేది ఒక సపోర్ట్ లాగానే యాక్ట్ చేసింది. ఈ 25,800 సపోర్ట్ నుంచి కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది 25,800 దగ్గర. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ తీసుకుంది 25,850 బిలోనే. ఎందుకంటే 25,850 అబోవ్ వెళ్ళకుండా 25,850 కూడా ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ లాగానే ఫామ్ అయింది. అండ్ ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోవడం 25,800 వరకు రావడం, మళ్ళీ ఒక టైప్ ఆఫ్ వోల్టాలిటీ రేంజ్ బౌండ్ లాగా తిరిగింది. అండ్ సెకండ్ టైం రియాక్షన్ తీసుకున్నప్పుడు 25,850 దగ్గర. ఈ రియాక్షన్ తీసుకున్నాక డైరెక్ట్ మార్కెట్ 25,800 బిలో కూడా వెళ్ళింది. అండ్ బిలో వెళ్ళినాక మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అయ్యి మళ్ళీ కొంచెం చిన్న రివర్సల్ తీసుకొని, సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వోల్టాలిటీ స్టార్ట్ అయింది. ఈ వోల్టాలిటీలో ఆప్షన్ బయర్స్ కొంచెం లూజ్ అవుతారు డీకే వల్ల, ఈ రేంజ్లోనే తిరిగింది కాబట్టి. అండ్ మార్నింగ్ నుంచి మార్కెట్ ఒక ఫాల్ అయితే జరిగింది మంచిగానే. అండ్ ఈ ఫాల్లో అక్కడక్కడ మళ్ళీ పొజిషన్ పెంచుకొని మళ్ళీ మనం ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ కొంచెం రిస్కీయే, ఎందుకంటే ఇక్కడ ఒక స్పైక్ ఉంది కదా, ఈ స్పైక్ కనుక మళ్ళీ కంటిన్యూ అయ్యి 850 బ్రేక్ అవుతే అదే 3 PM ఆర్ 2 PM తర్వాత ఓ టైప్ ఆఫ్ ర్యాలీ జరిగేది ఇక్కడ నుంచి. కానీ అలా జరగకుండానే మార్కెట్ రివర్సల్ అయ్యి ఓ టైప్ ఆఫ్ వోల్టాలిటీని చూపించింది. ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు, ఒకవేళ గ్యాప్ డౌన్ ఉండొచ్చు, లేకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది కూడా బ్రేక్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఒకవేళ తిరిగితే ఈ రేంజ్లో తిరగాలి మార్కెట్ 25,800 అండ్ 25,900. ఫ్లాట్గా ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇదే రేంజ్లో ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే మాత్రం 25,800 మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఒక సిగ్నల్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ జరగడం స్టార్ట్ అవుతుంది. లేకుంటే ఇక్కడ నుంచి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ లాగా తీసుకొని ఇంకా ఫాల్ అవుతుంది 25,700 వరకు అని నేను అనుకుంటున్నాను. కానీ మార్కెట్ ప్రెడిక్ట్ చేయలేం రేపు ఎలా ఉంటుందని. అది అక్కడే మనం చేసే మేజర్ మిస్టేక్స్ ఇవి. ఎప్పుడైతే మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయాలని ప్లాన్ చేస్తామో అక్కడ మాత్రం ఈజీగా ట్రాప్ అయిపోతాం. హోల్డ్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ డే ఎలాంటి న్యూస్ వస్తుందో తెలియదు, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఫాల్ జరుగుతుందా లేకుంటే ర్యాలీ అవుతుందో కూడా తెలియదు. లేకుంటే ఒక బుల్ సైన్ లాగా మళ్ళీ సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యి ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ బయింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఒక 1 డే సరిపోతుంది, మళ్ళీ రివర్సల్ అయ్యి 200-300 పాయింట్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఫామ్ అవ్వడానికి. సో మార్కెట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. టైంకి హోల్డ్ చేసి పెట్టుకొని హోప్స్తోని హోల్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు బిగ్ లాస్ కనబడుతుంది. మీరు టైంకి మంచి పొజిషన్ తీసుకొని అక్కడ నుంచి ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అయిపోతే మంచి ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా, చిన్న లాస్ అయినా సరిపోతుంది, పెద్ద ప్రాఫిట్స్ అయినా మంచి బుక్ చేసుకొని బయటికి రావడం బెటర్. సో ఈరోజు నా పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే, మార్నింగే నేను అక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఇక్కడ 25,900 బ్రేక్ డౌన్ ఇచ్చినాక పొజిషన్స్ బిల్డ్ చేశాను. 25,800 అనేది కాల్ ఆప్షన్ని సెల్ చేశాను.
ఒక 2-3 లాట్స్ వరకు సెల్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడ వరకు ర్యాలీ అయిందో అక్కడ వరకు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చాను. ఒక 20-30 పాయింట్స్ మిస్ చేశాను ఇంకా ర్యాలీ అని. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఎక్సిట్ అవ్వడానికి మార్కెట్ కొన్నిసార్లు ఆపర్చునిటీ ఇస్తుంది, కొన్నిసార్లు ఇవ్వదు. అందుకే కొన్ని పాయింట్స్లో ఎక్సిట్ అయిపోయాను. ఒక 20 పాయింట్స్ మిస్ అయ్యాయి. ఇంకా ఇంత డ్రాగ్ అవుతుందని 820 దగ్గర ఎక్సిట్ అయిపోయాను అనుకుంటా. అండ్ పుట్ ఆప్షన్ కూడా ఒకటి బై చేశాను. దీని తర్వాత మా ఎంట్రీ తీసుకొని 25,800 బిలో ఒక పుట్ ఆప్షన్ని బై చేసుకొని మళ్ళీ సేమ్ 820 ఇక్కడ వరకు మంచిగా ఒక పొజిషన్ తీసుకొని ప్రాఫిట్లో అది కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.